నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ 23. చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క అబద్ధం ఇంత బరువుగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు సార్. ఇదంతా నా వల్ల కావడం లేదు. ఇన్ని రోజులు మా అత్త నన్ను ఎంత బాధ పెట్టినా భరించగలిగాను, కానీ ఈ అబద్ధాన్ని భరించడం నా వల్ల కావడం లేదు సార్. జై చైర్లోంచి పైకి లేచి నేత్ర దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నా మీద నీ ఒపీనియన్ ఏంటి నేత్ర, చెప్పు. నా గురించి నీ మనసులో ఒక ఒపీనియన్ ఏర్పడే ఉంటుంది కదా. నేనేంటో నాకే తెలియడం లేదు. ఇక మీ గురించి ఏం ఆలోచించగలను? ముందు నువ్వు నీ మనసుని స్థిమితపరచుకో. అప్పుడే ప్రశాంతంగా ఆలోచించగలవు. మన పెళ్ళి ఎలా అయినా జరగనివ్వు. జరిగిపోయింది, దాన్ని మనం మార్చలేము. అలా అని జరిగేదాన్ని తలుచుకుంటూ ఇలా భయపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు. జస్ట్ మూవ్ ఆన్ నేత్ర. నేత్ర జైనే చూస్తూ ఉండిపోయింది. మన బంధం ఎటు వెళ్తుందో నాకు కూడా తెలీదు. బట్ ఇప్పుడు ఈ క్షణం నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. రేపు అందరికీ నిజం తెలిస్తే వాళ్ళు చూసే చూపులు నేను భరించలేను సార్. ఇంకెలా హ్యాపీగా ఉండగలను? ఓకే, సాయంత్రం ఒక పార్టీ అటెండ్ అవ్వాలి. నువ్వు కూడా నాతో రా. నేనెందుకు సార్? నీ ప్రశ్నలకు జవాబు దొరికేది అక్కడే కాబట్టి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్నీ అక్కడే అర్థమవుతాయి. అజయ్ లోపలికి వస్తూ నేత్రని చూసి స్మైల్ ఇచ్చాడు. సారీ, డిస్టర్బ్ చేశానా? అదేం లేదురా. నేత్ర, స్టాఫ్ అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నీ హస్బెండ్ గురించి ఎందుకు అబద్ధం చెప్పావు? నేత్ర తలెత్తి జై కళ్ళల్లోకి చూసింది. నిజం ఏంటో నాకు అర్థం కావడం లేదు సార్, అందుకే అబద్ధం చెప్పాను. తన కళ్ళల్లోని భావం జైకి అర్థమవుతూనే ఉంది. కళ్ళు పక్కకి తిప్పుకొని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇది? లైఫ్ అంటే ఆటలుగా ఉందా నీకు? దీనివల్ల నేత్ర లైఫ్ ఏమవుతుందో అని భయంగా ఉంది నాకు. ఏం కాదు, ఈ నైట్తో తన అన్ని అనుమానాలకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నేను చెప్పింది చెయ్యి. ఏం చేయాలో అజయ్కి వివరించి చెప్పాడు. పెద్ద స్టార్ హోటల్లో మిలమిలా కాంతులతో పార్టీ మొదలైంది. స్టాఫ్ అందరికీ అప్పటికప్పుడు పార్టీకి ఇన్వైట్ చేయడంతో అందరూ హడావిడిగా పార్టీకి అటెండ్ అయ్యారు. అజయ్ బయటే నిలబడి నేత్ర జైల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. జై రెడీ అయ్యి నేత్ర కోసం తన గదికి వచ్చేసరికి జై ఇచ్చిన చీర ఎదురుగా పెట్టుకొని అలాగే కూర్చునుంది. నేత్ర, ఇంకా రెడీ కాలేదా? నేను రాలేను సార్, ప్లీజ్ మీరు వెళ్ళండి. నువ్వు రావాలని చెప్పాను కదా. రెడీ అవ్వు, వెయిట్ చేస్తాను. త్వరగా రెడీ అయ్యి కిందకి రా. మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు. కాసేపటికి నేత్ర రెడీ అయ్యి బయటకు రావటంతో తీసుకుని హోటల్కి బయలుదేరాడు. కార్ పార్క్ చేసి నేత్రతో పాటు హోటల్ దగ్గరకు వచ్చేసరికి రాధ నవ్వుతూ వీళ్ళకెదురొచ్చింది. నేత్ర కంగారుగా జై వైపు చూసింది. జై మాత్రం నవ్వుతూ రాధ దగ్గరకొచ్చి తనని హత్తుకున్నాడు. పోరా, నాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా. మా నేత్ర దూరం అవుతుంది అన్న భయంతో అలా చేశాను. సరేలే, నువ్వేం చేసినా మంచే చేస్తావు. ఉండు, నా కోడల్ని పలకరించొస్తాను. నవ్వుతూ నేత్ర దగ్గరకొచ్చింది. తను టెన్షన్ పడుతూనే తలదించుకుని ఉండిపోయింది. రాధ తన చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. సారీ మేడం, నేను కావాలని ఏదీ చేయలేదు. ఇప్పుడు నువ్వు తప్పు చేసావని ఎవరన్నారు? నేత్ర ఆశ్చర్యంగా రాధని చూస్తూ ఉండిపోయింది. చూడు నేత్ర, దేవుడు మనకి ఒక బంధాన్ని ఇచ్చాడు అంటే దాన్ని మనం నిలబెట్టుకుని తీరాలి. అదే బంధం మన ప్రమేయం లేకుండా విడిపోయింది అంటే వదిలేయాలి. ఇదే జీవితం. నా మీద కోపంగా లేదా మేడం? కోపం ఎందుకు? నీ పరిస్థితి అర్థం చేసుకోగలను. మా టైం అవుతుంది. వస్తున్నాను జై. రామ్మా. నేత్ర చేయి పట్టుకుని జై దగ్గరకు తీసుకొచ్చింది. జై, తనని తీసుకుని వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. జై, నేత్ర లోపలికొచ్చారు. స్టాఫ్ అందరూ అక్కడే ఉండటంతో ఏమీ అర్థం కాక జై వైపు చూసింది. వీళ్ళంతా ఏంటి ఇక్కడ? అఫీషియల్ పార్టీ. నేత్ర, జై, వస్తున్నా. నేత్ర, ఇప్పుడే వస్తాను.
జై పక్కకు వెళ్ళడంతో నేత్ర అక్కడే నిలబడింది. కాసేపటికి రాధ వచ్చి నేత్రని హోటల్ రూమ్లోకి తీసుకొచ్చింది. మేడం, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తానమ్మా, కంగారు పడకు. నేత్రను అక్కడే కూర్చోబెట్టి తను తెచ్చిన నెక్లెస్ బాక్స్ తీసి నేత్రకు అలంకరిస్తుంది. మేడం, ఏంటిది? ప్లీజ్ నాకొద్దు, మీరు నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? ఇవన్నీ నీవే కదా, నీవి నీకు ఇస్తున్నానంతే. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి. నువ్వు ఇంకేం మాట్లాడకు, పార్టీకి టైం అవుతుంది. నేత్ర ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. కాసేపటికి నేత్రను రెడీ చేసి పార్టీ జరుగుతున్న ప్రదేశానికి తీసుకొచ్చింది రాధ. జై నేత్రని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చాడు. తన చెయ్యి పట్టుకొని అందరి మధ్యలోకి తీసుకొచ్చి నవ్వుతూ అందరి వైపు చూశాడు. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సడన్ పార్టీ ఎందుకా అని మీరందరూ ఆలోచిస్తున్నారు కదా. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. నేత్ర భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. వి గాట్ మ్యారీడ్. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. అనుకోకుండా మా పెళ్లి జరగడం వల్ల ఎవ్వరినీ పెళ్లికి పిలవడం కుదరలేదు. అందుకే ఈ పార్టీ ఏర్పాటు చేశాను. షీఈ్ మై వైఫ్ నేత్ర జయదేవ్. అందరూ క్లాప్స్ కొట్టి ఇద్దరిని అభినందించారు. ఎంజాయ్ ద పార్టీ. జై నవ్వుతూ పక్కకు చూసేసరికి నేత్ర కోపంగా చూస్తూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళింది. జై వచ్చి తన పక్కనే నిలబడ్డాడు. ఏంటి సార్ ఇది? నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? చెప్పానుగా, ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని. నువ్వు ఇలా భయపడుతూ బతకడం నాకు ఇష్టం లేదు నేత్ర. మెడలో తాళి ఉండి పక్కన భర్త లేకపోతే ఒక ఆడదానికి అంతకన్నా నరకం ఇంకోటి ఉండదు. నీకు ఆ పరిస్థితి రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్లీజ్ నేత్ర, నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి వరకు నువ్వు పడిన బాధలు, అవమానాలు చాలు. ఇక నుండి నీకు ఎలాంటి సమస్య రానివ్వను. అది నా వల్ల అస్సలు రానివ్వను. దీన్ని నువ్వు ఎలా అనుకున్నా సరే. ఇప్పటికి ఇదే మన సమస్యకు పరిష్కారం. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇలా భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నేత్ర మౌనంగా ఉండిపోయింది. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. జై, నేను నేత్రతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళు నాన్న. సరే అమ్మా. జై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాధ తన దగ్గరికి వచ్చి నేత్ర చేయి పట్టుకుంది. నేత్ర, మీ పెళ్లి విషయం జై రాత్రే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇది దాచిపెట్టే విషయం కాదు. దానివల్ల మీ ఇద్దరి ఫ్యూచర్ అయోమయ స్థితిలో పడిపోతుంది. అందుకే మీ పెళ్లి విషయం అందరికీ తెలిసేలా చెయ్యాలని నేనే ఈ పార్టీ ఏర్పాటు చేశాను. మీ బంధం ఎలా ఏర్పడినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. కానీ నేను మీకు తగ్గ కోడల్ని కాదు మేడం. నా వాళ్ళందరూ వదిలించుకున్న బరువుని మీరెందుకు మోయాలి? నా వల్ల మీకు, జైసార్కి ఏమైనా నష్టం జరిగితే వద్దు మేడం. నేను మీకు దూరంగా ఉండడమే మంచిది. మంచి చెడుల సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. నేను మాత్రం మీ ఇద్దరి మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను. ఇది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. రా నేత్ర. నేత్ర చేయి పట్టుకుని జై దగ్గరకు తీసుకొచ్చి పక్కనే నిలబడింది. గెస్ట్లందరూ వచ్చి జై నేత్రలకి విషెస్ చెప్తున్నారు. మనసులో భయంగా ఉన్నా పైకి మాత్రం నవ్వుతుంది నేత్ర. జై మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ జై, రాధ ఇద్దరిని చూసి మురిసిపోతున్నారు. ఇంతలో ఒక వ్యక్తి లోపలికొచ్చాడు. అజయ్, రాధ అతన్ని చూసి జై వైపు చూశారు. అప్పటికే తన కళ్ళకొసలు ఎర్రబడ్డాయి. రాధ తన చెయ్యి పట్టుకుని శాంతపరుస్తుంది. నవ్వుతూ దగ్గరకొచ్చి జైని హత్తుకున్నాడు. నేత్ర అయోమయంగా ఉండిపోయింది. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ జై. జై ఏం మాట్లాడకుండా పక్కకి చూస్తూ నిలబడ్డాడు. అతను తెచ్చిన గిఫ్ట్ నేత్ర చేతికి ఇవ్వబోతే తను జై వైపు చూసింది. పర్లేదు తీసుకో. గిఫ్ట్ నేత్ర చేతిలో పెట్టి రాధని చూస్తూ పక్కకి వెళ్ళిపోయాడు. నేత్ర జై వైపు చూసింది. సార్, ఆయన విశ్వగారి ఫాదర్ కదా. నేత్ర మాటలకి జై కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు. రాధ తన వెనకే వెళ్ళింది. నేత్ర ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. అజయ్ తన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఏమైంది సార్? జై సార్కి ఎందుకంత కోపం వచ్చింది? ఆయన ఎవరో తెలుసా? విశ్వగారి ఫాదర్ కదా. అంతేకాదు జై ఫాదర్ కూడా. నేత్ర షాక్తో అజయ్ వైపు చూసింది. ఏమంటున్నారు సార్? నిజం నేత్ర. ఆయన రాధమ్మకి విడాకులిచ్చి విశ్వ వాళ్ళ అమ్మగారిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే జైకి ఆయనంటే ఇష్టం లేదు. మీరు చెప్పేది నిజమా?
నమ్మలేకపోతున్నాను సార్. అంత మంచి భార్యని ఎలా వదులుకోగలిగారు? మంజుల గారు, అదే విశ్వా వాళ్ళమ్మ జై ఫాదర్ దగ్గరే పనిచేసేవారు. జై పుట్టిన 2 ఏళ్లకు తెలిసింది వాళ్ళిద్దరి మధ్య సంబంధం గురించి. అప్పటికే ఆవిడ విశ్వాకి జన్మనిచ్చింది. జయదేవ్ గారు చాలా నచ్చజెప్పారు రాధమ్మకి అన్యాయం చెయ్యొద్దని. ఆవిడ మత్తులో ఉన్నారు కదా, వినిపించుకోలేదు. రాధమ్మకి విడాకులిచ్చి ఆ మంజులా గారిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత కాదనుకున్నా కొడుకే కదా, అందుకే జయదేవ్ గారు ఆస్తిని 2 భాగాలు చేసి ఒక భాగం రాధమ్మకి, ఇంకో భాగం కొడుక్కి ఇచ్చారు. ఆయన భార్య మాత్రం చనిపోయే వరకు కొడుకు మొహమే చూడలేదు. రాధమ్మ దగ్గరే ఉన్నారు. జైకి మాత్రం రాధమ్మ కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడల్లా వాళ్ళ నాన్న మీద చెప్పలేనంత కోపం వచ్చేది. నేత్ర, అందుకే వాడు అలా రియాక్ట్ అయ్యాడు. నేత్ర ఆలోచనలో పడింది. మంజులా గారికి రాధమ్మే ఉద్యోగం ఇప్పించారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆమె జీవితాన్నే లాగేసుకుంది. అలాంటి నమ్మక ద్రోహులు తన కంపెనీలో ఉండకూడదు అనే. కంపెనీలో చేరే వాళ్ళు డబ్బుకి అట్రాక్ట్ అవుతారో లేదో అని టెస్ట్ చేసేవాడు. కానీ అందరూ జైని తిరుగుబోతుగా మార్చేశారు. నిజం చెప్పాలంటే వాడు జాబ్ నుంచి తీసేసిన ఏ అమ్మాయితోనూ వాడికి ఎలాంటి సంబంధమూ లేదు నేత్ర. వాడి మీద కోపంతో ఆ అమ్మాయిలు అలా ప్రచారం చేశారు. వాడు టెస్ట్ చేసిన అంతమందిలో నువ్వు మాత్రమే అన్నింటినీ దాటుకుని ఇక్కడి వరకు రాగలిగావు. నేత్ర, మా అజయ్ నిజంగా బంగారమే. ఇది మాత్రం నిజం. అజయ్ని ఎవరో పిలవటంతో పక్కకు వెళ్ళాడు. నేత్ర ఆలోచిస్తూ ఉండిపోయింది. జై ఇంతకు ముందు చెప్పిన మాట, మెడలో తాలి ఉండి పక్కన భర్త లేకపోతే ఒక ఆడదానికి అంతకన్నా నరకం ఇంకోటి ఉండదు నేత్ర. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మని, ఆవిడ పడే బాధని చూశారు కాబట్టి నాకు అలాంటి పరిస్థితి రాకూడదు అని ఇదంతా చేస్తున్నారు. అయినా నా కోసం ఆయన ఎందుకు ఇంతలా ఆలోచించాలి? నేను ఆయనకి ఏమవుతానని ఆయన నా గురించి ఇంతగా తాపత్రయపడుతున్నారు? నేను జైసార్ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎటువంటి సంబంధం లేని నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారంటే ఆయన మనసు చాలా మంచిది. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.